ప్రెస్‌ని మంచి బిజినెస్ సెంటర్ అయిన ఆ మేడలోకి మార్చడం వలనైతేనేం, మాల సమర్థవంతంగా నిర్వహించడం వలనైతేనేం లాభాలు రాసాగాయి ప్రెస్‌కి. వర్కర్లకి బోనస్ పెంచాడు సురేష్. ఇంత క్రితం ఒక నెల జీతం బోనస్‌గా ఇచ్చేవాడు. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేశాడు. వర్కర్లలో ఉత్సాహం కల్పించడం కోసం మామూలుగా ఏడాదికిచ్చే ఇంక్రిమెంట్ కాక అదనంగా 6 నెలలకొకటి సామర్థ్యాన్ని బట్టి ఇవ్వడం ప్రారంభించాడు. 6 నెలల ఇంక్రిమెంట్ కోసం వర్కర్లు ఉత్సాహంగా పనిచేయసాగారు. అస్తమానం రిపేర్ వస్తుందని స్కూటర్ అమ్మేసి ముద్దుగా ముచ్చటగా ఉందని ఒక బేబీ కారు కొన్నాడు. సెకండ్ హ్యాండ్ అన్న పేరే కాని చూస్తే కొత్త కారులా ఉంది. కారు కొన్న సందర్భంలో వర్కర్లందరికీ ప్రెస్లో భోజనాలు ఏర్పాటు చేశాడు. మాల వెళ్లి వంటకాలన్నీ కారులో పెట్టించుకుని వంటామెను కూడా తీసుకొచ్చి అందరికీ వడ్డించి ఆఖరున తను కూడా భోజనం చేసింది. భోజనాలయ్యి సురేష్ చుట్టూ కూర్చుని తాంబూలాలు వేసుకుంటుంటే ప్రెస్లో అందరికంటే ముసలివాడైన రాఘవయ్య లేచి నుంచుని మాట్లాడసాగాడు. మనమంతా ఆ బాబుగారి దయవల్ల చల్లగా ఉన్నాం అని ఆగి ఎదురుగుండా ఉన్న గంగయ్య ఫోటోకి దండం పెట్టాడు. తక్కిన వాళ్ళంతా లేచి నమస్కారం చేశారు. సురేష్ మాలలతో సహా. పొద్దుట వేసిన గులాబుల దండ వెనక నుంచి గంగయ్య ముఖం చిరునవ్వులు చిందుతోంది. మళ్ళీ రాఘవయ్య మొదలు పెట్టాడు. బాబుగారు పోయాక చిన్నబాబుగారు ప్రెస్ ఎలా నడుపుతారో అని భయపడ్డాం. కానీ మా భయం ఒట్టి భయమే. ఇప్పుడింకా బేషుగ్గా నడుస్తోంది. ఆ అమ్మాయి గారు వచ్చాక ఇంకా చెప్పనేక్కర్లేదు. నాలాంటి ముసలాడికి కూడా హుషారు, చురుకుదనం వచ్చేలా మాట్లాడించి పని చేయిస్తున్నారు. మా మూతులు కట్టేయకుండా మా చేతులకి ఎంత పని చెబితేయం? అయితే నాదొక్క మనవి అని ఆగాడు. ఏంటని సురేష్‌తో సహా అంతా అతని కేసి చూశారు. మాలో కొందరం ముసలివాళ్ళం అయిపోతున్నాం. పని చేయలేకపోతున్నాం. కన్ను కనిపించక అక్షరాలు తప్పుగా వేస్తున్నాం. ఇంకా ఎన్నాళ్ళో మాకు ఓపిక ఉండదు. మేం మానుకుంటే లేదా మమ్మల్ని మానిపిస్తే మా ఉద్యోగాలు మా పిల్లలకి ఇప్పించండని చిన్నబాబు గారిని వేడుకుంటున్నాను అని కూర్చున్నాడు. సురేష్ నవ్వి, అది సరే రాఘవయ్య, నువ్వు పని మానేస్తావా అన్నాడు. నా పని మా వాడికిస్తానంటే ఈ పూటేం మానేస్తానయ్యా. ఇప్పటికే రోజు యాతనైపోతుంది. నా ఏదో సాయేదో తెలియడం లేదు. మాని చూసి యా అనుకుంటున్నాను. చా బదులు బాగా కంపోజ్ చేస్తున్నాను. పేజీ మేకప్ అసలు చేయలేకపోతున్నాను. ఏదో పక్కవాడు సాయం చేస్తున్నాడు కనుక సరిపోతుంది అన్నాడు రాఘవయ్య. నీ కొడుకిస్తే వాడు నీలాగా శ్రద్ధగా పనిచేస్తాడా? ఏం చదివాడేంటి? 10th చదివాడండి. ఎదవ పాస్ కాలేదు. సినిమాల పిచ్చి వల్ల పరీక్ష పోయిందండి. క్లాసులో మొదటివాడిగా మార్కులు తెచ్చుకోవాలని ఉండాలి గాని మొదటి ఆట మొదటి టికెట్టు నేనే కొనాలి అని ఉంటే పరీక్ష ఎక్కడ పాస్ అవుతాడండి? అయితే ఎదవ తెలివైనోడండి. సినిమా చూసొచ్చి అచ్చు అలాగే డైలాగులు చెప్తూ యాక్షన్ చేస్తాడండి. ఆళ్ళమ్మని ఏక నవ్వించడం ఏంటి? ఆళ్ళమ్మలాగా ఆడబ్బో సెడ్డ గడుసోడండి. అక్కడతో టాపు కాని మీ వాడికి ఉద్యోగం ఇమ్మంటావు అంతేనా? చిత్తమండి. మా ఆడది రోజూ తమరిని అడగమంటోంది. ఆడికి ఉద్యోగం వస్తే ఎవరైనా పిల్లనిస్తారు. అప్పుడు నా ఆడది నేను కృష్ణారామ అనుకుంటూ మాల పైట చెంగు నోటికి అడ్డు పెట్టుకుని ఏక నవ్వుతోంది. అది చూసి సురేష్ కూడా నవ్వి, నువ్వు నీ ఆడది ఇంకాపు రాఘవయ్య, నీ కొడుకు ఉద్యోగం ఇస్తానులే అన్నాడు. ఆ మాటతో కొండెక్కినంత సంతోషించాడు. ఆ పూటే ఉద్యోగం మానేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ సాయంత్రం అతనికి వర్కర్లంతా ఉచిత రీతిలో వీడ్కోలిచ్చారు. ప్రెస్ తరపున అతని ప్రావిడెంట్ ఫండ్ లెక్క చూసి 4 నెలల గ్రాట్యుటీతో పాటు మరో 2 నెలల అదనపు జీతం కూడా అతని సేవకి పారితోషికంగా ఇచ్చి కొత్త బట్టలు, చేతికర్ర, బ్యాటరీ లైటు, పళ్ళు, తాంబూలం ఇచ్చి సురేష్ అతన్ని గౌరవించాడు. మర్నాడు మాలతో కారు కొన్న సందర్భంలో భీమునిపట్నం చిన్న పిక్నిక్ గా వెళదామనుకుంటున్నాను. నువ్వు కూడా వస్తే అన్నాడు సురేష్. క్షమించండి, నేను రాలేను. నేను పిక్నిక్ వస్తే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇక్కడ అవస్థ పడతారు అంది మాల. వాళ్ళను కూడా తీసుకునే వెళదాం. పిక్నిక్కి పిల్లలు లేకపోతే సరదా ఏమిటి? అతను ఆ మాట అనడంతో మాల తనలో తనే సిగ్గుపడింది. తనకే 1,00,000 అనుమానాలు. ఆయనదెప్పుడో ఉదార హృదయమే. ఏంటి ఆలోచిస్తున్నావు? పిక్నిక్కి పొరుగురే వెళ్ళాలా? ఉన్న ఊళ్ళో పిక్నిక్ ఏమిటి? ఇప్పుడు పిక్నిక్ కాదుగా ముఖ్యం. కొత్త కారు కొన్న సందర్భంలో అలా ఓ మారు తిరిగి రావాలంటారు అంతేగా. రామకృష్ణ బీచ్కి వెళితే సరి. పోనీ అలాగే. రేపు సాయంత్రం అంతా రెడీగా ఉండండి. కారు తీసుకుని మీ ఇంటికి వస్తాను. కారు ఎక్కినందుకు, కారులో వెళుతున్నందుకు మాల చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎంతో మురిసిపోయారు. వాళ్ళ సంతోషం కళ్ళల్లోనూ, ముఖాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రామకృష్ణ బీచ్కి దగ్గరలో తారు రోడ్డు పక్కగా కారాపాడు సురేష్. పిల్లలు నలుగురు గబగబా ఇసుకలో పరిగెట్టారు. నీళ్ల దగ్గరికి వెళ్ళకండి అంటూ హెచ్చరించింది మాల.
సురేష్, మాల వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. ఎదురుగుండా ఎగసిపడుతోన్న కెరటాలతో ఘోష పెడుతోన్న మహాసముద్రం. తీరానికి కొంచెం దూరంలో అప్పుడే వెలిగిన దీపాలతో కాంతి మందిరాలులా మిరుమిట్లు గొలుపుతూ 4-5 ఓడలు సముద్రంలో అక్కడక్కడ నిల్చున్నాయి. జంటలు జంటలుగా పెద్దవాళ్లంతా ఇసుకలో కూర్చుంటే పిల్లలు కేరింతలు కొడుతూ పరిగెడుతున్నారు. వేరుశనగపప్పు, ఐస్ క్రీము, శనగుండలు వంటి తినుబండారాలు కొనుక్కొని తింటూ ఆనందిస్తున్నారు. మాల చీర కుచ్చిళ్ళని పోగేసుకుని కాళ్ళు వెనక్కి మడిచి ఓ చెయ్యి ఇసుకలోంచి మరో చెయ్యి చెక్కిలికి చేర్చి వయ్యారంగా కూర్చుంది. కూర్చుని ఎదురుగుండా 10 అడుగుల దూరంలో పిల్లలతో సమానంగా ఆడుతూ కబుర్లు చెబుతూ వాళ్ళకి కావలసిన తినుబండారాలు కొనిపెడుతూ ఆనందిస్తోన్న సురేష్ని కళ్ళ నిండా చూస్తోంది. మగతనం ఉట్టిపడుతూ పచ్చగా ఎత్తుగా ఉన్న విగ్రహం, అందమైన కోల ముఖం, ముఖానికి తగ్గ పెద్ద కళ్ళు, గాలికి ఎగిరి ముఖం మీద పడుతోన్న నల్లని నుక్కునుక్కుల జుట్టుని నిర్లక్ష్యంగా సర్దుకుంటున్నాడు. కలర్ ప్యాంటు, గళ్ళ షర్టు అతని గాంభీర్యాన్ని, అందాన్ని మరింత ఆకర్షణీయం చేస్తున్నాయి. ఎంత అందంగా ఉన్నారీనా, రూపానికి తగ్గ మనసు, హృదయమును. ఇలాంటి అపరూపమైన వ్యక్తి ఏ అదృష్టవంతురాలికి దక్కుతాడో కదా. ఆ అదృష్టం తనదే ఎందుకు కాకూడదు? ఇలా ఆవేశంతో ఆలోచిస్తూ కన్నారపకుండా అతనికేసే చూస్తోంది. చూసిన కొద్దీ ఆమె మనసు వివసం అయిపోతుంది. ఈ క్షణంలో పరిగెట్టి వెళ్లి అతని గుండెల్లో తలదాచుకోవాలనిపించింది. అనురాగం, ఉద్వేగం, ఉత్సాహం వీటితో పూర్తిగా వివసురాలైపోయి తన్మయ స్థితిలో ఉండిపోయింది. ఆ ఇసుకలో వయ్యారంగా కూర్చుని చెక్కిలికి చేయి చేర్చి కోరికలన్నీ కళ్ళలో ప్రతిఫలిస్తుంటే తనకేసే చూస్తున్న మాలని 1-2 సార్లు క్రీగంట చూసి కనిపెట్టాడు సురేష్. ఆమెలో ఆనందమయమైన ఒక మహా తరంగం ఉవ్వెత్తుగా లేచి ఒళ్ళు విరుచుకుంటోంది. తీరాన్ని చేరాలని, లక్ష్యాన్ని అందుకోవాలని తపన. ఆ లక్ష్యము, తీరము తనే అర్థమైంది సురేష్కి. అందుకే కొంటిగా మాలా అని పిలిచాడు. పిల్లలందరికీ ఐస్ ఫ్రూట్లు కొంటూ నీకు ఐస్ కావాలా అని కేకేశాడు. మాల ఆ కేకకి ఉలిక్కి పడింది. వెంటనే తన ఆలోచనల ప్రపంచంలోంచి ఈ లోకంలోకొస్తూ ఏంటి అంది. ఐస్ ఫ్రూట్. తను ఒకటి తింటూ ఇంకోటి చేత్తో తీసుకుని చూపించాడు. నాకొద్దు, నేను తిన్ను అంటూ మామూలుగా అనకుండా చాలా గట్టిగా ఎంతో ఉద్రేకంతో అరిచింది. సురేష్ పకపక నవ్వేశాడు ఆమె అకారణ ఆవేశానికి. దగ్గరగా వచ్చాడు ఐస్ ఫ్రూట్ తింటూనే. తనని తాను సంభాళించుకోలేకపోతున్న మాల తల వంచుకుంది. ఎందుకు తను మామూలుగా ఉండలేకపోతుంది? ఎందుకు ఈ ఆవేశం, బాధ, తపన, మానసిక ఆందోళన? ఇవన్నీ తనకెందుకు? ఉడుకుమోత్తనం వస్తోంది. సురేష్ ఇంకా దగ్గరగా వచ్చి చేతిలో ఐస్ ఫ్రూట్ సగంలోనే పడేసి జేబురుమాలతో చేతిని తుడుచుకుంటూ మాల పక్కనే కూర్చున్నాడు. ఆమెని పరిశీలనగా చూశాడు. అందాల బొమ్మల తల ఉంచుకుని కూర్చుంది. ముఖంలో మాత్రం అంతులేని ఆవేశం, ఉద్వేగం. చూడు మాల, నువ్వెందుకంత ఆవేశపడుతున్నావో తెలుసా? నది, సముద్ర తీరాల్లోనూ, దేవాలయాల్లోనూ, ఉత్తముల సమక్షంలోనూ, పసివాళ్ల దగ్గర లలిత కళల్ని ఆస్వాదిస్తున్నప్పుడు ప్రతి మనిషి తన సహజ రూపాన్ని దాచుకోలేడు. మనిషిలో ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలు బయటపడతాయి. నువ్వెందుకంత ఆవేశపడ్డావో ఇప్పుడు అర్థమైందా? యవ్వనం తాలూకా సంచలనం అది. నేను వయసులోనే ఉన్నాను. అలాంటి ఉద్రేకమే వచ్చింది నిన్ను చూస్తుంటే. కానైతే నిగ్రహించుకోగల శక్తి నాకుంది. వయసులో ఉన్న ఒక పురుషుడు, ఒక స్త్రీ దగ్గరగా ఉంటే ఈ అనుభవం వస్తుంది. కానీ అదే ప్రేమ అనుకుని ఆవేశపడడం మంచిది కాదు. మనసులు కలిసి ఒకళ్ళకొకళ్ళు అర్థమయ్యి దగ్గరయ్యాక అది శాశ్వతమైన ప్రేమ లేక తాత్కాలికమైన ఆకర్షణ తెలిసిపోతుంది. అందాక ఓర్పు వహించి నిగ్రహంతో ఉండగలిగిన వాళ్ళు సుఖపడతారు. అర్థమైందా? లేలే, మనం ఇంకెక్కడ ఉండద్దు అంటూ లేచాడు సురేష్. వస్తున్న కన్నిటిని అతనికి కనిపించకుండా అటు ఇటు చూస్తోంది మాల. ఇసుకలో ఎందరో కూర్చున్నారు జంటలు జంటలుగా. కొందరు దంపతులు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ అదృష్టం తనకెప్పటికో. తన హృదయం బేలగైపోయి తనలో విపరీతమైన సంచలనం రేగినప్పుడు ఆప్యాయంగా అనునించవలసింది పోయి ఎంత గడుస్తానంగా వేదాంతపు వాక్యాలు చెప్పి మాట తప్పించాడీనా. అంటే అర్థం ఈయన హృదయం ఇదివరకే ఎవరికో అంకితమైపోయిందన్నమాట. కళ్ళు ఒత్తుకుంది మాల. కారు డ్రైవ్ చేస్తున్నాడు సురేష్. పిల్లలు నలుగురు కేరింతలు కొడుతూ ఏవేవో మాట్లాడుతున్నారు. మాల మాత్రం మౌనంగా కూర్చుంది. సురేష్కి జాలేసింది మాలను చూస్తే. కుముద తెల్లవారక ముందే లేచి తలారా స్నానం చేసి పూజామందిరంలో ఉన్న వెండి కుంకుమ భరణిలోని కుంకుమ తీసి కనుబొమ్మల మధ్య పెట్టుకుని నీలరంగు పట్టుచీర కట్టుకుంది. చక్కగా దువ్వుకుని జారుముడి వేసుకున్న జుట్టు వీపు పైభాగాన మెడ దగ్గర ముద్దు పెట్టుకుంటుంటే ఉండుండి చెక్కిలిగిలయ్యి ఉలిక్కి పడుతూ వయ్యారంగా వంటింటి వైపు నడిచింది.
వంటిల్లు తుడిచి చేయి కడుక్కొని తిరిగి దేవుడి మందిరం దగ్గరికి వెళ్లి వెండి కుందెల్లో నూనె పోసి దీపాలు వెలిగించి మనసారా దేవుడికి నమస్కరించింది. సజ్జలో పోసి రాత్రి మంచులో ఉంచిన మల్లెపూలతో దేవుణ్ణి పూజించి అగరధూపం వెలిగించి వెండి గిన్నెతో వేరే తోడు పెట్టిన పెరుగు నివేదన చేసి కర్పూర హారతి వెలిగించింది. హారతి వెలుగు కుముద మెడలోని ఆభరణాల మీద పడి జిగేలు మండంతో ఆమె కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. కుముద పూజ ముగించుకుని వంటింట్లోకి వెళ్ళింది. పెరుగు కొండ ఉట్టి మీద నుంచి దింపి చుట్ట కుదురు మీద పెట్టింది. కవ్వం కడిగి చల్ల స్తంభానికున్న తాళ్లు దానికి తగిలించి చల్ల చిలకడం మొదలుపెట్టింది. కవ్వం చప్పుడుకి కుముద చేతునున్న గాజులు ఒక లయ ప్రకారం తాళం వేస్తున్నాయి. ఆ లయ విన్యాసం వినగా వినగా కుముదలోని వయ్యారం ఊగింది. చిరునవ్వు పెదముల మీద తళుక్కుమంది. కింద పెదవిని పైపంటితో నొక్కిపట్టి తనలో ఉరకలు వేస్తున్న మధురానందాన్ని అణుచుకోలేక సన్నని కూనిరాగం తీసింది కుముద. ఇంతలో అమ్మగారు, కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టాను, గిన్నెలు తోమి నూతి పళ్ళెంలో బోర్లించాను, ఓ పాలి వెళ్ళి పిల్లాడికి పాలిచ్చుకుని వస్తాను అంటూ కేకేసింది పని మనిషి వెంకి. ఆ అలాగే వెళ్ళు, నీ మొగుడిని లేపి తొందరగా పాలు తీయమను, మీ అయ్యగారు లేచే టైం అయింది అంటూ వంటింట్లోంచే సమాధానం చెప్పింది కుముద. హాల్లో సుజాత గజేంద్ర మోక్షంలో పద్యాలు చదివి తల్లికి వినిపిస్తోంది. కుముద ఆ పద్యం వింటూ మజ్జిగ చేయడం పూర్తి చేసి ఇన్ని నీళ్లు జల్లి కొండ మీద మూత పెట్టి యువతలకొచ్చింది. తెల్లవారుతోంది. పొలాలకు వెళ్లే వాళ్లంతా పాలకావిళ్లు వేసుకుని చిట్టుదాగర్లు సర్దుకుంటున్నారు. ఆషాఢమాసం మొదలవుతుందేమో, అప్పుడప్పుడు 4 జల్లులు పడ్డా ఉదయం పూట ఒక్కగానే ఉంటోంది. కుముద హాల్లోకొచ్చి, సుజాత, మీ అన్నయ్యని లేపు, పొలం వెళ్ళాలి, ఇవాళ పొలంలో కోతలు కోయించాలన్నారు అంది. ఏమో బాబు, నువ్వే వెళ్ళి లేపు అంది సుజాత అక్కడి నుంచి లేవకుండా. అమ్మా కుముద, వాణ్ణి లేపాక కాస్త నా సంగతి కూడా చెప్పమ్మా, ఒంట్లో ఇవాళేం బాగాలేదు, డాక్టర్ని తీసుకురమ్మను అంది రమణమ్మ. అదేంటత్తయ్య, ఒంట్లో బాధలేమిటి? దగ్గరగా వెళ్లి అడిగింది కుముద. ఏమని చెప్పను, నరాలు యాక లాగేస్తున్నాయి, నాలుక పిడచగట్టుకుపోతుంది. డాక్టర్ని పిలిపిద్దాంలేండి, నేను వెళ్ళి ఆయనకి చెప్తాను అంటూ కుముద పడక గదిలోకి వెళ్ళింది. గుండెల మీద చేయి వేసుకుని వెల్లకిల్లా మంచం మీద పడుకున్న జానకిరాం ముఖంలో ఎంతో ప్రశాంతత. ఏమండి అంటూ మెల్లగా పిలుస్తూ పట్టలేని తమకంతో అతని చెంపలు నుదురు నిమిరింది. ఆ దొంగ దొరికావు అంటూ చటుకున కుముదని మీదకు తీసుకుని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు జానకిరాం. సరిగ్గా అదే సమయంలో హాల్లోంచి సుజాత పిలుపు. వదినా, వీణ శృతి చేశాను, ఇవాళ పాఠం చెప్పే టైం అయిపోతుంది, కొండాల గురువుగారు సంస్కృతం నేర్పడానికి వచ్చేస్తారు మళ్ళీ అని. బలవంతాన జానకిరాం చేతుల్లోంచి విడిపించుకుని కుముద గది దాటి యువతలకొచ్చేసరికి, చిన్నమ్మగారు, పాల తప్పేలా ఉంది, కానీ ఆవు పాలకు విడిగా చెంబిచ్చారు కాదు అంటున్నాడు పాలేరు. వాడికి చెంబిచ్చి పాలు పట్టుకుని వెళ్లి పుట్టి మీద పెట్టి అత్తగారికి పెద్ద వెండి గ్లాసు నిండా గ్లూకోజు కలిపిచ్చింది. అది తాగి, అమ్మయ్య బాగుంది అమ్మ, కడుపులో చల్లగా ఉంది అంది రమణమ్మ. మొహం కడుక్కుని గదిలోకి వెళ్లిన భర్త వెనకాలే చిక్కగా నురుగులు తేరుతూ ఉన్న కాఫీ గ్లాసు నిండా పోసుకుని వెళ్ళింది కుముద. వెళ్లి మొహం తుడుచుకునేందుకు టవల కావాలా అని అడిగింది లాలనగా కళ్ళు తిప్పుతూ. నీ పైట కొంగు చాలు అంటూ పైటైన దొరకబుచ్చుకుని మరీ తుడుచుకున్నాడు జానకిరాం. కాఫీ తాగుతూ, నేనే జయించాను, నువ్వు ఓడిపోయావు అన్నాడు. నేనే నెగ్గాను. నేను నేనంటే, పోనీ ఇద్దరమును అంటే అన్నట్లు చూసింది. తండ్రి కాబోతున్నందుకు నేను, తెల్లవుతున్నందుకు నువ్వును. కుముద ముఖం 2 చేతుల్లోనూ దాచుకుంది. ఆమె చేతులు తప్పించి చెంపలు అనురాగంతో నిమిరి దగ్గరగా తీసుకుంటూ, ఎందుకంత తెల్లారగట్లే లేస్తావు, నీకు విశ్రాంతి అవసరం, సుజాతకి పనిపాట్లు నేర్పు, అవసరమైతే వంట మనిషిని పెట్టుకో, తెలిసిందా అన్నాడు జానకిరాం. ఆదరణతో కూడిన అతని స్పర్శకి కుముద కన్నులు అరముడుపులయ్యాయి. ఆనంద తరంగం ఒకటి పువ్వెత్తుగా లేచి ఆమె గుండెల్ని నింపేసింది. అతని కౌగిలిలో ఇంకా ఒదిగిపోతోంది కుముద. జానకిరాం మరింత దగ్గరగా హత్తుకుంటున్నాడు. వదినా, వీణ అంటూ సుజాత పిలుపు. ఎండల్లో కోడెదూడకి పాలు వదిలేయమన్నారండి చిన్నమ్మగారు అని పాలేరు ఎవరికో చెబుతున్న సమాధానం. మరో లోకాల్లో తేలిపోతున్న కుముద చెవికి ఇద్దరి మాటలు మరో ప్రపంచం నుంచి వినిపిస్తున్నాయి. కుముద ఇంకా హాయిగా మత్తుగానే ఉంది. ఇంకా ఆవిడగారు లేవలేదా? పట్నం పెళ్ళాన్ని మోజుపడి తెచ్చుకున్నాడు వాడు. అది ఇక్కడ రాణివాసం వెలగబెడుతోంది, ముందు లేవమను, జాము పొద్దెక్కింది. రమణమ్మ వేసిన రంకెకి కుముద ఉలిక్కిపడి లేచింది. ఎంతవరకు జరిగింది కళ? నిజంగా జరుగుతున్నట్లు తన కాపురం ఆదర్శవంతంగా మారినట్లు అనిపించింది. అలా ఎప్పటికైనా మార్పు వస్తుందా తన కాపురంలో?
తన ఆశయాల ప్రకారం ఈ ఇంటిని ఎప్పటికి మార్చగలదు. భర్తే తనంటే కెట్టక తనని శత్రువులా చూస్తుంటే తన మాటేం పడుతుంది ఇంట్లో? బలవంతంగా తన శరీరాన్ని లొంగదీసుకుంటున్న జానకిరాం ఆప్యాయంగా తన మనసుని ఆకట్టుకుంటే ఇంటెడు చాకరీ తను చేయవలసిందే. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సాధించడం, హేళన చేయడమును తనలోని ఉత్సాహమంతా చంపేసి మరబొమ్మగా తయారు చేశారు ఈ ఇంట్లో వాళ్ళు. కుముద నిట్టూర్చింది. సుజాత, మీ వదిన్ని లేపు. అత్తగారి కేక. లేచే ఉన్నాను. అత్తగారి గదిగుమ్మం దగ్గరకు వస్తూ అంది కుముద. మీ ఆయన అరగంట అయింది పొలం వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ పోసి పంపమన్నాడు. అలాగే. నూతి పళ్ళెం దగ్గర కూర్చుని మొహం కడుక్కుంటూ ఆలోచించసాగింది కుముద. తెల్లారగట్లొచ్చిన కలల తను ఈ ఇంటిని ఎప్పటికైనా తీర్చిదిద్దగలదా? ఏదో వంకతో తనని అవమానపరిచేవారే కాని ఒక్కళ్ళు తనతో సహకరించేవాళ్లు లేరు. ఈ ఇంట్లో పోని అని జానకిరామైనా తనని సమర్థిస్తూ అది నా భార్య, దాన్ని మీరు ఏమన్నా ఊరుకునేది లేదు అనంటే తన పరిస్థితి ఇంత లోకువైపోకుండా ఉండును. జీవితం గురించి తను ఎన్ని కలలు కంది, అవేం తీరకపోవడం అటుంచి ఏంటిలా పద్మం వ్యూహంలోకి వచ్చి పడిపోయింది. ఆలోచనలాపి మొహం కడుక్కోవడం పూర్తి చేసి జానకిరామ్కి కాఫీ పంపించి కవ్వంతో పెరుగు చిలికి వెన్న తీసిన మజ్జిగని వెండి గ్లాసు నిండా పోసి అత్తగారికి పంపించింది కుముద. అప్పటికే ఆమె ముఖం దుమ్దంలాడుతోంది. ఎంత ఎండెక్కాక ఇప్పుడా నా మొహానికి మజ్జిగ? తెల్లారకుండా సబ్బుతో మొహం రుద్దుకుని అలంకరణలు పూర్తయ్యాక ఇప్పుడా ఇంటి పనులు? పట్నం షోకులు తప్ప పనిపాట్లు ఎలా వస్తాయి నీకు? చెబితే విన్నాడు కాదు. సబ్బు పెట్టి రుద్దుకోలేదు, ఊరికే నీళ్లతో మొహం కడుక్కున్నాను అంతే. తల ఉంచుకుని అంది కుముద. అయినా రమణమ్మకి కోపం వచ్చేసింది. అప్పుడేం మాటకు మాట సమాధానం చెప్పడం దాకా వచ్చింది. సరే కాని వాడొచ్చాక తెలుస్తాను అంది కళ్ళెర చేస్తూ. కుముదకి కళ్ళనీళ్ల పర్యంతం అయింది. తను ఏం తప్పు చేశానని ఎందుకింత కఠినంగా మాట్లాడ్డాం? మొదటి రోజున ఏం ఆప్యాయంగా పలకరించిందో అంతే. అక్కడి నుండి ఈవిడ తనని ఇలాగే హింసిస్తోంది మాటలతో. తనలో ఏం తప్పు కనిపించడం లేదు. మాటకు ముందు పట్నం పిల్ల, పట్నంవాసం షోకులు అంటూ ఉంటుంది. బహుశా జానకిరాం తనని పెళ్లి చేసుకురావడం ఈవిడికి ఇష్టం లేదేమో. పెరట్లోకి వెళ్లి కళ్ళనీళ్లు పెట్టుకుంది కుముద. తను అత్తవారింటికి వచ్చింది లగాయత్తు ఏడవని రోజే లేదు. అంట్లగిన్నె లేకుండా ఆ మట్టున అలా నుంచుండిపోయారేంటి? ఇలాగైతే పనులైనట్టే. ఇదేం పట్నం కాదు, తెల్లారేసరికి మా పల్లెటూళ్లలో పనులైపోవాలి అంది పాలేరు పెళ్ళం గర్వంగా తల తిప్పుతూ. ఇంట్లో వాళ్ళు సాధిస్తుంటే దీనికి లోకువైపోయింది కాబోలు తన బ్రతుకు. ఎంత తెలుగుండి ఏం లాభం? స్థానబలిమి లేకపోతే ఇలాగే ఉంటుంది. వంటింట్లోకి వెళ్లబోతుండగా సుజాత వచ్చి, వదిన, అమ్మ కాళ్ళకి కొబ్బరి నూనె రాయాలట, వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది. తను చేతిలో పని వదులుకుని అత్తగారి కాళ్ళకి కొబ్బరి నూనె రాయాలా? ఏం పోనీ సుజాత రాయకూడదు? చిన్నపిల్ల, పొట్టుమని 13 ఏళ్లు, అది కూడా తన మీద అధికారం చెలాయిస్తోంది. అవును మరి, అది ఆడబడుచు, అది కొబ్బరి నూనె రాయదు. వీధిలోకి ఎలా పరిగెట్టిందో తనకి ఈ పని పురమాయించి. కోడలు కనుక తనకి తప్పదు. కాని ఇప్పుడే తన మీద చిరాకు పడి కళ్ళెర చేసిన ఆమెకి తను ఆప్యాయంగా సేవ ఎలా చేయగలదు? ఒక్క చేత్తో అన్ని పనులు వదిన ఎలా చేసుకుంటుంది? ఇళ్ల వెంబడి తిరకపోతే వదినికి సాయం చేయి అని ఒక్క మాట అనొచ్చు కదా. అదేం లేదు. పనివాళ్ల మీదైనా జాలుంది కాని ఇంటి కోడల మీద ఎవరికీ జాలి లేదు. ఏంటిది అని అడగడానికి వీల్లేదు. తన అభిప్రాయం ఏది పైకి చెప్పడానికి వీల్లేదు. అన్నీ చూస్తూ చెవులతో వింటూ ఊరుకోవడమే. తనకి యంత్రంతో చేసిన మరబొమ్మకి తేడా ఏంటి? కాళ్ళకి కొబ్బరి నూనె రాయమని రోజు పిలిచి చెప్పాలా? ఏం వచ్చి రాయకూడదు? గద్దించడిగిన అత్తగారికి సమాధానం చెప్పకుండా మౌనంగా కొబ్బరి నూనె రాస్తోంది కుముద. కోడలు సమాధానం చెప్పకపోయేసరికి తనని నిర్లక్ష్యం చేస్తోంది అన్న అనుమానం కలిగింది రమణమ్మకి. దాంతో కోపంతో పాటు అసహనం, అసహనంతో పాటు అవమానపరచాలి అనే ఆలోచన వచ్చింది. కాళ్ళు వెనక్కి లాక్కుని, నాకు కొబ్బరి నూనె రాయనక్కర్లేదు, నువ్వెళ్ళు. ఆ బట్టలు నువ్వు బదలైపోతుంది. అబ్బా ఏం కంపు! ఎర్రగా ఉంటే సరే, పరిశుభ్రత లేకపోయాక చిచ్చి అన్నీ అవలక్షణాలే అంది రమణమ్మ. కుముదకి ఒళ్ళు మండిపోయింది. అదే మరొకరైతే అంతకంతా అవమానపరిచుండును. అత్తగారైపోయింది. ఏం మండానికి లేదు. దర్పం, ఈర్ష, అహంకారం, వీటితో ఈమె తనని అడుగడుగునా హింసిస్తోంది. ఎంత తెలుగుండి ఏం లాభం? మౌనంగా ఉండిపోవలసి వస్తుంది. కొన్నాళ్ళయ్యేసరికి ఈ ఇంట్లో తను శలభంలా మాడిపోతుంది. బాధతోనూ కోపంతోనూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తల గిర్రున తిరిగినట్లయి తలుపు పట్టుకుని పడిపోకుండా ఆపుకుంది కుముద. నీకంటే ముందొచ్చిన ఈ ఇంటి మొదటి కోళ్ళు ఆ గదిలో పడి ఏడుస్తోంది. తెల్లబోయి చూస్తావేమిటి? అదే నీ సవతి. దానికి నీ కాఫీ నీళ్లు పంపించావా?
నీ పుణ్యమాని దానికి కాఫీ అన్నం పంపించకుండా చంపేకు. ఇప్పటికే ఉసురుమంటూ నీ ప్రాణానికి పడి ఏడుస్తోంది. రమణమ్మ మాటలు వినడానికి మరీ దుర్భరం అవుతున్నాయి. ఇంకా అక్కడే నుంచుంటే తన గుండెల్ని మరీ తూట్లు పరిచే మాటలు ఇంకేం వినాల్సొస్తుందో అనుకుని గుడ్ల నీరు కుక్కుకుంటూ వెళ్ళిపోయి పని మనిషి చేత ఆ గదిలోకి గ్లాసుడు కాఫీ పంపించింది కుముద. కాపురానికొచ్చి 6 మాసాలు కావస్తున్నా తను ఆ గదివైపు తొంగి చూడలేదు. ఎవరూ తనని అటు వెళ్ళనివ్వరు. ఆ గదిలో ఉన్నది ఆయన మొదటి భార్య. కనీసం ఆమె ముఖం ఎలా ఉంటుందో తనింతవరకు చూడలేదు. పగలు తను అటు వెళ్లకుండా వీళ్లంతా కాపలా, రాత్రుళ్ళు జానకిరాం కాపలా. ఏంటి కాపలాలు, ఆంక్షలు, జైలు బ్రతుకును తనకి? తను ఎందుకీ హింసని భరిస్తూ ఈ ఇంట్లో ఉండడం? తను చదువుకున్న చదువుకి ఏదో చిన్న ఉద్యోగం రాకపోతుందా? పొట్ట పోషించుకోలేకపోతుందా? ఎవరికీ చెప్పకుండా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే, ఎక్కడికైనా వెళితే లేచిపోయిందనే అభాండం వేస్తారు తన మీద. పోనీ అని అమ్మా నాన్న దగ్గరికి వెళితే వాళ్ళు తిరిగి తనని ఇక్కడికే తీసుకొస్తారు. అవును మరి, వాళ్ళకి కన్న కూతురు కంటే సమాజం ముఖ్యం. మొగుడు చూడడం లేదట. పుట్టింట్లో వదిలేశాడు అని ఎవరైనా అనుకుంటారేమోనని భయం. అయినా తను ఎందుకు వెళ్ళాలి? పిరికిదాన్లా వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇక్కడే ఉండి తన స్థానాన్ని బలపరుచుకోవాలి. ఎన్ని కష్టాలొచ్చినా సరే నిలబడి తన ఆశయాల్ని సఫలీకృతం చేసుకోవాలి. అందుకు కొంత టైం పడుతుంది, పట్టని. ఇలా మనసు అటు ఇటూ ఊగుతూ ఉంటే మనసు చిక్కబట్టుకుంటూ రోజులు అతి కష్టం మీద దొర్లించుకుని వస్తోంది కుముద. ఓ రోజు కుముద పినమామగారు శివయ్యొచ్చి, ఏమమ్మా ఎలా ఉంది ఒంట్లో అంటూ రమణమ్మ గదిలోకి వెళ్ళి వదినగారిని పలకరించి పోతూ పోతూ కుముదం చూసి, ఏం కోడల, కాపురం ఎలా ఉంది? మా జానీ వట్టి అమాయకుడు. పొలం పోతే అదే పోవడం. వేళకి అన్నానికి ఇంటికి రమ్మని చెబుతూ ఉండు అన్నాడు. కుముద తలెత్తి, నా కాపురానికేమండి, చాలా బాగుంది అంది. మాట మధ్యలో వ్యంగ్యం కాని వెటకారం కాని ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ. నాకు తెలీదమ్మా ఎంత బాగున్నదేను. అటు సవతి, ఇటు రోగిష్టి అత్తగారు, వేళకి ఇంటికి రాని మొగుడు, మాట వినని ఆడపడుచు, బాగుండకేం బ్రహ్మాండంగా ఉంటుంది కాపురం. శివయ్య నిట్టూర్చాడు. కుముద కన్నీళ్లతో అతని కేసి చూసింది. ఆ చూపులో, మరి ఇంతోటి సంబంధం చేయించింది, పెళ్లి పెద్దగా వచ్చి మోసం చేసింది మీరే కదా అనే ప్రశ్న ఇముడుంది. అది అర్థమయ్యి శివయ్య త్రొట్టుపడి, ఏం చేయమంటావమ్మా, నా మెడలు వంచి నన్ను పెళ్లి పెద్దగా నుంచోబెట్టాడు మా జాని. బంగారపు బొమ్మలాంటి పిల్లవి, చదువు సంస్కారాలున్న దానివి. నిన్ను తీసుకొచ్చి ఈ కొంపలో పడేసిన పాపం నాదే. శాస్త్రి డబ్బు కకృతిపడి ఈ పాపానికి ఒడిగడితే కట్టాడు. నేనెందుకు చెప్పు? కృష్ణ రామ అంటూ ఇంట్లో కూర్చాక ఈ పెళ్లికి పెద్దనట్టు నీ ఉసురు పోసుకోవడం ఏంటో అంటూ నిట్టూర్చాడు. ఆ మాటలతో కుముదకి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇంతకీ నా జాతకం అలా ఉంది. మీరేం చేస్తారు? జరిగిపోయాక ఎవరినని మాత్రం ఏం లాభం లేండి. ఈ ఇంటి కాపురం బాగుండాలన్నా భార్య భర్త ఎవరో ఒకరు త్యాగం చెయ్యాలి. బాగుంది అని మనకనిపించే కాపురాలు అన్నింటి వెనక ఉండే నిజం ఇదే. ఆ త్యాగం చేసిన వ్యక్తుల కన్నీళ్లు మనకి కనిపించవు. ఈ కాపురంలో త్యాగం చేసే వంతు నాదైంది. అయినా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో, మా కాపురం ఎలా సర్దుబాటై బాగుపడుతుందో నాకు అర్థం కావడం లేదు అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుస్తున్న కుముద కంఠం గదిలోకి వినిపించింది కాబోలు. రమణమ్మ ఒక్క రంకి వేసింది. సిగ్గు బిడియం అక్కర్లేదు. నదురు బెదురు లేకుండా పినమామగారితో కబుర్లేమిటే? చాలు, ఇంక లోపలికెళ్ళు. అత్తగారి అరుపు వింటూనే కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కుముద. శివయ్య అని నిట్టూరుస్తూ బరువెక్కిన గుండెతో అక్కడి నుంచి కదిలాడు. అక్కయ్య గారు, అక్కయ్య గారు, ఈ నిరుద్యోగొచ్చాడు. తప్పు తప్పు, చచ్చాడు అన్నాడు జగ్గు వస్తూనే. కుముద అతని మాటలకి నొచ్చుకుని, అదేంటి తమ్ముడు, శుభమా అంటూ అటువంటి మాటలు మాట్లాడచ్చా అంది. నిజమండి అక్కయ్య గారు. తప్పకుండా వస్తుంది అనుకుని నిరీక్షిస్తోన్న ఉద్యోగం రాకపోతే నిరుద్యోగికి మరణం కంటే శరణం ఏముంటుంది చెప్పండి. అన్ని సమస్యలకి చావే పరిష్కారం కాదు బాబు. చస్తే కొన్ని సమస్యలు తీరడం అట్టేపోయి కొత్త సమస్యలు చుట్టుకుంటాయి. చచ్చిపోయాక ఇంకా కొత్త సమస్యలేంటండి, మీరు భలేవారే. కుముద నవ్వి, కొత్త సమస్యలంటే నా ఉద్దేశం చచ్చిపోయిన వాళ్ళకని కాదు, వాళ్ల మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుంటారే వాళ్ళకి అంది. అదా, అయితే వాళ్ళ కోసం మనం బ్రతికుండాలంటారు. తప్పకుండా. మనం బ్రతికుండేది 10 పాళ్ళు మన కోసం, 90 పాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమును. చచ్చాం పోండి. అలా అయితే చావడానికి కూడా మనకి స్వాతంత్రం లేదన్నమాట. అన్యాయం. చావడానికి కూడా వీల్లేదంటే ఎలా చచ్చేదండి? బ్రతకడానికి వీల్లేకుండానేమో ప్రభుత్వము, సంఘము, సంఘంలోని మనుషులు అంతా కలిసి కుట్ర పన్నేసి ఒక్క ఉద్యోగం కూడా రాకుండా చేస్తున్నారు. మీలాంటి ఆత్మీయులేమో చావడానికి చస్తే ఒప్పుకోం అంటున్నారు. మీ మధ్యన నలిగిపోయి ఈ నిరుద్యోగులంతా ఏమవ్వాలండి?
ఏమవ్వాలా? బతకాలి. కుముద నవ్వుతూ అంది. ఎలా? బతకాలంటే తినాలా? తినాలంటే సంపాదించాలా? సంపాదించాలంటే ఉద్యోగం ఉండాలా? కుముద మళ్ళీ నవ్వింది. మీరు నవ్వారంటే ఏదో ఉంది. సంపాదించడానికి ఉద్యోగమే ఉండనక్కర్లేదనుకోండి. ఏదైనా కూలి పనో, వ్యాపారమో చేసుకోవచ్చు. కానీ ఏంటి కానీ? ఇంత చదువు చదివి కూలి పని ఎలా చేయడమా అని. అఫ్కోర్స్ చాలా మంది చేస్తున్నారనుకోండి. పోనీ వ్యాపారం పెడితే అందుకు పెట్టుబడి ఉండాలే. ఆ స్ఫురించింది. రైటే. కుటీర పరిశ్రమ పెట్టచ్చండోయ్ అక్కయ్య గారు. ప్రభుత్వం అప్పు కూడా ఇస్తుంది. కుటీర పరిశ్రమ ఏం పెడతావు నువ్వు? ఏం లక్షలున్నాయి. అప్పడాల తయారీ, ఆవకాయ తయారీ, అటుకుల తయారీ. కుముదకి ఆపుకోలేనంత నవ్వొచ్చేసింది. పక్కపక్క నవ్వేసింది. తను కాపురానికొచ్చి ఈ 6 నెలల్లోనూ ఇలా హాయిగా ఎప్పుడూ నవ్వలేదు. రమణమ్మ గదిలోంచి అరిచింది. ఏంటా నవ్వులు? సిగ్గు శరము లేకుండాను అని. అమ్మో, సెన్సార్ వారు ఆగ్రహిస్తున్నారు అన్నాడు జగ్గు నెమ్మదిగా. కుముద మొహం చిన్నబుచ్చుకుంది. నాకు రైల్వే ఉద్యోగం రాలేదండి. మరొకటి వస్తుంది. ఉద్యోగమే దొరక్కపోతుందా? ఇది మీ డైలాగు. మా అమ్మ డైలాగ్ ఏంటో తెలుసా? ఒరే జగ్గు, నీకింక ఉద్యోగం ఏమొస్తుందిరా? చదువుకని నీ కోసం పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీర్రా. చదువుకున్న చదువు ఎప్పుడూ వృధా పోదు. ఉద్యోగానికి కాకపోయినా మరో మంచికి దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇంకేం మంచండి? చదువు లక్ష్యం, ఉద్యోగం ఒకటే కాదు తమ్ముడు. నేను ఇప్పుడు ఉద్యోగం ఏం చేస్తాను చెప్పు? అయినా చదువుకోవాలనుకుంటున్నాను. మీరా? ఈ పల్లెటూళ్ళలో గొడ్డు, గోదాం, మడి, తడి, ఊపిరి సలపని చాకరీ, లంకంతి కొంప, రోగిష్టి అత్తగారు, వీటి మధ్యన మీరు చదువుతారా? మీకు అసలు తీరికేది? సంకల్పం ఉంటే తీరికదే వస్తుంది. నాకు బిఏ పూర్తి చేయాలనుంది. కొంచెం పుస్తకాలు తెచ్చిపెట్టు, డబ్బిస్తాను. ఫీజు కూడా కట్టిపెట్టు. ఏంటండి అక్కయ్య గారు, అసలే ఈ దెయ్యపు చాకరీతో మీరు 6 నెలల నుంచి నలిగిపోయి చిక్కి శల్యమైపోయారు. ఆ పైన చదువుతారా? ఇంకా ఆనమాలు పట్టకుండా అయిపోతారండోయ్. 6 నెలల క్రితం పెళ్లి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూసిన వాళ్ళెవరైనా ఇప్పుడు చూస్తే ఈవిడ ఎవరో అంటారు. ఇంత చాకరీ చేయించుకుంటూ ఉన్నా ఈ ఇంట్లో ఎవరికీ లేని జాలి నీకెందుకు తమ్ముడు నా మీద అనుకుంది కుముద. ఎవరి విలువ ఎంతటిదో వాళ్ళకెవరికీ తెలియకపోయినా నాకు తెలుసక్కయ్యా అనుకున్నాడు జగ్గు. ఇదిగో కుముదా, ఇలా రామ్మా. దొడ్లో ఏం చేస్తున్నావు? పేరంటం పిలవడానికి వచ్చారు. ప్రేమాభిమానాలు ఒలికిపోతూ ఎంతో ఆప్యాయంగా పిలిచిన ఆ పిలుపు విని కుముద ఎంతో ఆశ్చర్యపోయింది. అత్తగారిదే ఆ పిలుపు. పిల్లాడిని తొట్లో పెడుతున్న పేరంటం అది. తొందరగా రామ్మా అంటూ ఆవిడెవరో తన నుదుటన బొట్టు పెడుతుంటే, వస్తుందిలే సూరం పిన్ని, నేను పంపిస్తానుగా అంది అత్తగారు అనురాగమంతా కంఠంలో ఉలికిస్తూ. ఓహో, పైవాళ్ళొచ్చారు కదూ, వాళ్ళందరూ అనుకోవాలి రమణమ్మ గారు కోడల్ని ఎంత ప్రేమగా చూస్తుందో అని. వాళ్ళ కోసం అన్నమాట అత్తగారు చూపిస్తోన్న ఈ అభిమానం, ప్రేమను. పిలుపు కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళగానే నేను ఈ పేరంటానికి వెళ్ళను అంది కుముద. ఎందుకెళ్ళావు? వాడొచ్చాక నీ సంగతి తెలుస్తానుండు. ఆ జగ్గుగాడితో ఇందాకటి నుంచి ఏంటా ఏకేకలో పక్కపక్కలోను? కుముద ఉలికిపడి ఇది తప్పేనా అనుకుని సరే వెళతానులేండి అంది. సుజాత పట్టుపావడా కట్టుకుని జడకుప్పెలతో సహా 10-15 రకాల నగలు పెట్టుకుంది. ఇనపెట్టె తీసి 2 చిన్న సందువా పెట్టెలు పట్టుకొచ్చి కుముద ముందుంచి, ఇందులో నగలన్నీ పెట్టుకోమంది మా అమ్మ అంది. నాకు వద్దని చెప్పు అంది కుముద దృఢమైన కంఠంతో. ఏమే, ఎందుకొద్దు? అవునులే, అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే పాత బుద్ధులు ఎక్కడికి పోతాయి? పెట్టుకోమన్నాను చెప్పు. ఈ ఇంటి కోడలు చేతులు మెడ పోసిపోయి మూసి వాయనపు పేరంటాల్లా వెళ్ళడానికి వీల్లేదు. రమణమ్మ కంఠం కంగుమంది.